గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. గది కథ. మన 12 వాళ్ళని పైకి తీసుకొచ్చి మన ప్రజల బతుకుల్లో పెట్రోమాక్స్ దీపాలు వెలిగించాలని 3 తరాలుగా మేము మంత్రాంగం చేస్తున్నాం. ఇదిగో ఇప్పుడు ఈ చిరంజీవి హయాంలో మంచి దశ ఎత్తుకుంది. ఈ అమ్మాయి ఈ అబ్బాయి కలిసి పెద్ద గవర్నమెంట్ వాడు కాళ్ళు గడ్డాలు పట్టుకుని మన కష్టాలన్నీ వాళ్ళకి నచ్చజెప్పి పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు మంజూరు చేస్తున్నారు. ఆ ప్రకారంగా మన ఆదాయాలన్నీ తోటాదారాలే కదా. దేవా సూరెడ్డి, నీకు బత్తాయి తోట ఉంది కదా, అది నువ్వు బెదవాడు ఎగుమతి చేస్తే కాయకి పావలా మిగులుద్దా అని అడుగుతున్నాను. అదే నువ్వు అమెరికాకి ఎగుమతి చేస్తే కాయకి 30 మిగులుద్ది. దానికి కీలకమే మనం పెట్టబోయే ఫ్యాక్టరీ. ఓ మర తొక్కలు వచ్చేస్తాం, త్వరగారు కోపం చేసినట్టు. ఓ మర రసం పిండేస్తుంది, ఓ మర గింజలేరేస్తుంది, ఓ మర డబ్బాల్లోకి ఎక్కించేస్తాం. డబ్బాలు మనం కొనం, అమ్మో ఏళ్ళకేలు. ఆ డబ్బాల ఫ్యాక్టరీ కూడా మనమే కట్టించేసుకుంటాం. అందులో టీ కొట్టు, కాఫీ కొట్టు, రే రత్నాలు చంద్రయ్య నువ్వు కలిపి పెట్టుకుంటారా, సోడా కొట్టు, బీడీ కొట్టు. అలాగే లేండ్రా, పొద్దుయ్యాక ఇంక మనం హరికథలు బుర్రకథలు వినం కదా, కళాపోషణకి టూరింగ్ టాకీస్లే. పోయి సుబ్బరాజు, నువ్వు ఆ పని మీద ఉన్న లైసెన్స్ నేను ఇప్పింతాను. ఓ డ్రామాలేటి సినిమాలేటి ఒకటే సందడి, చేతి నిండా పని, జేబు నిండా డబ్బు. జుజుజుజుజుజు ఇక అసలు విషయానికి వద్దాం. ఈ బ్యాటరీలు కట్టడానికి మనం 2 లక్షల రూపాయల చందా సర్కారు వారికి ఇస్తే గవర్నమెంట్ వారు 20 లక్షలు ఇస్తారు. దాని మీద బ్యాంకు వారు మరో 80 లక్షలు ఇస్తారు. ఈ 102 లక్షల రూపాయలకి 6 బ్యాటరీలు వస్తాయి. ఆ తర్వాత ఇందాక మనం చెప్పుకున్నట్టు అన్ని పూర్తి చేసుకుందాం. మన పిల్ల పాపలు ఎవల మట్టుకాలు చక్కగా రాజాలా బతుకుతారు. తర్వాత ఈ లక్షపత్రి పూజకి నేను ఈ ఊరి దొరగా చుట్టుపక్కల 12 గ్రామాల కోవెళ్లకి ధర్మకర్తగా 12 ఏళ్లు 24,000 కోవెల నిధిలోంచి ఈ చందాకి పోటీ కొడుతున్నా. తర్వాత దేవుడు అంతటి మన ధర్మరాజు గారు 50 ఎకరాల ఆసామిగా 5,000 చందా ఇస్తున్నారు. ఆయన చెప్పినారు, నువ్వు అడ్డం చెప్పకయ్యా. రేపు ఫ్యాక్టరీకి మీ అబ్బాయి పెద్ద మేనేజర్ అయ్యాక 2 నెలల్లో మీ సొమ్ము జమేసేస్తాడు. తర్వాత మన బంగారం శ్రేష్ఠి గారు, అంత రొక్కనాదే లేదండి. పర్వాలేదయ్యా, నేను చెప్తాను కదా. అబ్బాయి రాసే 6-1. ఇప్పుడు మీరందరూ శ్రద్ధగా వినాలి ఒక విషయం. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, వీళ్ళకి మీ పేరిచ్చి చందా ఎంతో చెప్పండి. వేలనే కాదు 10 పైసలు కూడా ఈ పూజ పత్రిలో చేరాలి. మీ దగ్గర రొక్కం లేకపోతే చేతి గాజులు, ఉంగరాలు, ముక్కు పొడకలు, గొలుసులు, ఆఖరికి మంగళసూత్రాలు కూడా ఇవ్వచ్చు. కానీ ఇచ్చేదేదో మనసారా ఇవ్వండి. ఓ 10 గింజలు చల్లితే 10 బస్తాలు ఇంటికొస్తాయి. ఈ వేళ 4,000 ఖరీదు చేసే మీ భూమి 4 ఏళ్లలో ఇళ్ల స్థలంగా మారి 40 ఏళ్ళు అట్టుకొస్తుంది. అబ్బాయ్, కన్నప్ప, ధర్మయ్య, రండయ్య, అందరూ తలో వీధికి వెళ్ళి చందాలు వసూలు చేయాలి. రండి. बहुत अच्छे हैं, सोने वाला है ना? अम्मा కాకి బంగారమా అంటుంది. అవునను, जरा देखने दे। దాని పేరే బంగారమ్మా. కాకి బంగారం ఏం కర్మ, భలేవాడివయ్యా. బాబం, బాబం అంటే బచ్చు బంగారమ్మ. హై, వాళ్ళ మామ పేరు హై. అమ్మా, నా వడ్డాణం లాక్కుందే ఇంది పిల్ల. మీ అమ్మాయికి అమెరికా సంబంధం కావాలా? నిజంగానా? కావాలా? వద్దు, నాకు అక్కినే నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు అంటాడు కావాలి. లాంటి వారేమిటమ్మా, వారినే కనుక్కుంటాను. కట్నం ఎంత? ఇచ్చింది చాలు. కుదరకపోతే? కన్నప్ప పూచి కదా, తేడా వస్తే నేను సాక్ష్యం. కాళ్ళు విరగ్గొట్టించేద్దాం. మహాప్రభు, ఇక్కడ చిక్కులు పడిపోతున్నాయి. పబం పబం బబం బబం బం బబం. ఇదేమిటి? తారక మంత్రం.
దండం పెట్టుకో, ఇంకా పెద్ద బుర్ర రావాలని. నా బాబే, నా బాబే, నువ్వు తీసుకెళ్ళవే. అమ్మో 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 అమ్మో, ఎంత దిష్టి ఊరు వాళ్ళ కళ్ళన్నీ మన బాబు మీదనే. భజంత్రి పంజోడు పంజోడు. అసలు ఈ దిష్టి ఆ అమ్మాయికి తీయాలి. ప్లాన్ అంతా ఆవిడది. ఆవిడ్ని తీసుకురావాలనే ప్లాన్ తమదే కదా బాబు. భజంత్రి 42, 43, 43, 44, 40. చాలు పెట్టి పడదు, ఆచరణ చేస్తుంది. ఏమంటుంది డాడీ, ఈ డబ్బంతా ఫ్యాక్టరీ కోసం ప్రతిలిచ్చిందే కదా, ఇదంతా ఢిల్లీ తీసుకెళ్ళి. చూడు మిస్ అమ్మా, మీరు అడిగింది 2 లక్షలు ఇచ్చాం కదా, అది కట్టి 20 లక్షలు మంజూరు చేయించండి. మరో 10 ఇస్తామంటే అప్పుడు 1 లక్ష చిల్లర కట్టేస్తాం. ఇది ప్రజా డబ్బు, పవిత్ర డబ్బు. ఎవరది 89 అన్నది? అంతా తమ భ్రమ. ఈ మధ్య తరచు తమ్ములంగారిని తలుస్తున్నారు. జెండాపై కపిరాజు ఆ దాచింపాడు దొరవారు జిందాబాద్. పల్లరసం ఫ్యాక్టరీ గోవిందారామ, డబ్బాల ఫ్యాక్టరీ గోవిందారామ, ఆఫీసు బిల్డింగ్ గోవిందారామ, వర్కర్ల కాలనీ గోవిందారామ, ఆస్పత్రి భవనాలు గోవిందారామ, లక్షలు కోట్లు గోవిందారామ, రాజధాని గోవిందా గోవిందా. ఇది చూడు. మగవాడే కదా, తొయ్యి. నువ్వు కూడా తొయ్యి. 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 ఎవరన్నా మనుషులు పిలు, అలా ఇడియట్లో నిలబడితే ఎలా? ఇది అడివి. ఎవరన్నా పిలు. ఓహో! ఓహో! అరే వీళ్ళు ఈ ముఠాను మొన్న మా నాన్న జైల్లో పెట్టించాడు. అమ్మో, జైలు బస్. వీళ్ళు మన ఏం చేయరు కదా. అబ్బే, అంతా మన వాళ్ళే. హాయ్. హాయ్ భీమ్. నీ అబ్బాయి వాళ్ళ బతికే ఉన్నావాలే. ఎరోయ్, వీడెక్కువైందే. ఒరే బా, మీట్ మై ఢిల్లీ ఫ్రెండ్ మిస్ ఊర్వశి. నమస్తే. కెన్ యూ ప్లీజ్ హెల్ప్ us? ఒరే, జీప్ టైర్ దిగబడిపోయిందిరా, కాస్త సాయం చేయండి రా, త్వరగా పోవాలి ప్లీజ్ ప్లీజ్. దొరగారికి దొరగారి సంతానానికి సచ్చిన సాయం చెయ్యం. సచ్చినా చేయం. ఒరే బావా, ఏంట్రా
ప్లీజ్ ప్లీజ్ ప్రిట్టి ప్లీజ్. ప్లీజ్. నీ అయ్యని పిలుచుకో. అసలు ఉన్నాడో లేడో. ఆడికే రోగం గుమ్మటంలా ఉంటాడు. దొరకి మనకి లడాయి గాని పాపం పోవడం పంచుడరా. పైగా ఆడపిల్ల ఉంది. రండి రండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. చిత్రాలు చూడరో చిత్రాలు చూడరో. ఓయ్ దొరకోనా, సూటు బూటేసుకుని ఆర్డర్ ఇస్తున్నావు, మేమే కూలీ అనుకున్నావేంటి? నువ్వు వచ్చి తొయ్యరు తొయ్యరు తొయ్యరు. ఘోరం, అన్యాయం. మన అమ్మలు, నాన్నలు, తాతలు, తండ్రులు చెమటోడ్చి గడించిన సొమ్ము నోరు కట్టుకుని పిల్లల కోసం దాచిన సొమ్ము. మన అన్న తమ్ముల, అక్క చెల్లెళ్ళ మేలు కోసం, ఊరి బాగు కోసం దొరగారిని నమ్మి సమర్పించిన నిలువు దోపిడి. సొమ్ముల కోసం మన వాళ్ళకి ఆ దొంగలు చూపించిన పగటి కలలు ఊరు దాటకుండానే ఏటుపాలు చేశారు. రండి, ఆ దొరని వాడి తైనాతెల్ని చౌకలోకి లాగి చావగొట్టేద్దాం. రండి. ఆగండి తమ్ముళ్ళు, ఆవేశం పనికిరాదు, కాస్త ఆలోచించండి. ఇలా రండి. దూకుడుగా ఊరికితే మళ్ళీ జైల్లో పడేస్తారు, మనల్ని దొంగలంటారు. ఊరికి దొరగారేదో పెద్ద ఫ్యాక్టరీ తెప్పిస్తుంటే మనం అడ్డుపడి వాళ్ళ బంగారు కలలు భస్మం చేశామని జనం ఎదురు తిరుగుతారు. మనం ఎవరికి మేలు చేయాలనుకుంటున్నామో వాళ్ళకే శత్రువులు అయిపోతాం. ఇక మనం ఏం చెప్పినా వినం. ఎందుకు వినరు? నిదానం నిదానం ప్రధానం. నిద్రపోతున్న ఊరిని మనం మెల్లగా మేల్కొల్పాలి. అందుకు ఈ డబ్బే ఒక ఆయుధం. ఊరి చెవులు, నోరు, కళ్ళు, గుండె అన్నీ మేల్కోవాలి. ఆ తర్వాత పని ఊరే చక్క పెట్టుకుంటుంది. అక్క, 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 అక్క. ఏమ్మా, అమ్మ ఎలా ఉంది? రోజు నిన్నే తలుచుకుంటున్నానయ్యా. ఆగరా. ఒరేయ్, నా పరువు బజార్న పెట్టావు. జైలుకెళ్ళినందుకు సిగ్గు లేకుండా తలెత్తుకుని ఎలా వచ్చావురా? వెళ్ళు. ముందు దొరగారింటికి వెళ్ళి క్షమాపణ చెప్పుకుని ఇంకా దొమ్మి ముఠాలో చేరనని మాటిచ్చిరా. అందాక తిండి తిప్పలేవు. పోతాను. మీ దొరగారు మట్టి కరిచాకే మళ్ళీ వస్తాను. వస్తానమ్మా. ఏమండి, బిడ్డకు పట్టి అన్నం పెట్టినివ్వండి. అమ్మా, చిన్నమావి గురించి చిన్నాళ్ళు చాలా తప్పుగా అనుకునేవాడినమ్మా. వాడి చాలా పెద్ద మనసురా. పరిస్థితుల మీద పెద్ద మావయ్య బుద్ధుల మీద ఆశ్రయం వేసి అలా తిరుగుతాడు. కానీ మత్తులో పడి జోగుతున్న ఈ ఊరిని కనిపెట్టి కాపాడే కన్ను ఏదైనా ఉంటే అది చిన్నమావేనమ్మా. ఆ చూపు చాలా దూరం చూడగలదు. ఈవేళ రేపట్లో చాలా చిత్రాలు చూస్తాం. జరిగే నాటకానికి ఆయనే సూత్రధారి. సిగరెట్. నాకు చాలా హాయిగా ఉంది.
పోయి ఏమైంది? తప్పెట్టిపోయింది. అక్కడెక్కడో మర్చిపోయాను. డాడీ 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 బాబు తిరిగి వచ్చారే? కొంప ముంచారు నాన్న. ఎవర్రా? గజ దొంగ, పందిపోటు దొంగ, మన శత్రుమూట. డాకులో పద్మాష్లో తెలుగులో చెప్పు తల్లి. పాండవులట. నువ్వు జైలు కంపావు. వాళ్ళు వాళ్ళకి జైలుకి కనెక్షన్ అప్పుడే కట్ అయిందా? వాళ్ళు ఏం చేశారో సరిగ్గా చెప్పరా గాడిద. దారిలో దాపరించారు డాడీ. ఆ. మన కష్టార్జిత పెట్టే 2 లక్షలు పెట్టే తన్నుకుపోయారు డాడీ. డాగలా తన్నుకుపోయారు డాడీ. వాళ్ళ ఆయుష్ మూడింది. పోయినసారి 3 నెలలే. ఇది ప్రజాద్రోహం. ఊరి శిక్ష ఖాయం. ఒరే సుబ్బడవు, వెళ్ళి ఆ వెధవలను పీక్ తాడు సాకురా, సొమ్ముతో సహా ఇచ్చుకురా. ద్వారా ఏమిటి ఒకసారి నా బుర్ర వాడి చూడండి. సంగతి ఏమిటో చెప్పు. దొంగడా నా డబ్బు తేమ్మా అంటే అంటే వాళ్ళు ముందు జాగ్రత్త పడరు. ఓ, అవును. అంచేత మనం ఒక్కసారి దండెత్తాలి. తమ్ముళ్ళు, కౌరవులు వస్తున్నారు. పెదరకండి, అలా అని మాట తోలకండి. అబ్బాయి లేవకండి కూర్చోండి. ఏం పర్వాలేదు, కూర్చోండి. వాళ్ళు ఎలాగలేరు. కాగు తల్లి, వాళ్ళకి తెలిగే సరిగా రాదు. అసలే గొడవ, అందులో హిందీ ఒకట. సుబ్బడు, పెట్టతేరా నా కొడక. సుబ్బడికి వస్తా పరణం. బాగుందా? ఇంకా ఎవరికన్నా చెయ్యాలా? ఒరే బా, మా పరువు తీకండి. గవర్నమెంట్ వారికి ఇవ్వాలరా. పెట్టించేయండి రా. అందులో 2 లక్షలు ఉన్నారా? అసలు నీ దగ్గర పెట్టి ఉందని, అందులో డబ్బు ఉందని మాకెలా తెలుసురా? ఒట్టేయమంటావా? మీ బాబుకు మహాసరదా ఒట్లేయడం అంటే. రే గాడిదల్లారా, మర్యాదగా పెట్టిచ్చేస్తారా? లేకపోతే అగ్రజ, సార్వభౌములం గారు పెట్టి కావాలంటున్నారు. పెట్టెగాని పెట్టే అగ్గి పెట్టే చదాభిరామ వినురవేమ. అన్నా, వారు కోరిన పెట్టెను తెచ్చిపెట్టమందువా? సోదరా, అటులనే కానిమ్ము. बदमाश, मेरे सूटकेस चोरी कर दिया. बड़ा सा पुलिस को बुलाइए. इन 5 डाकुओं को लाठी से मारना. నువ్వు కాస్త ఊరుకోవమ్మా తల్లి. అమ్మా, హిందీ నై తెలుగు హై. మర్యాదగా పెట్టిచ్చేయమని ఆఖరిసారి నువ్వు చెప్పు. నాకు తిక్కరేగాక ఏమనుకునే లాభం లేదు. అబ్బాయి రాముడు, అది ఊరి వాళ్ళ సొమ్మురా. బీదా బిక్కి కూడా చెమటోడ్చి గడించింది పోగు చేసి ఊరి బాగు కోసం ఇచ్చిన చందాలరా. అవి కాజేయటం తప్పే కాదురా, పాపం కూడా. ఊరి వాళ్ళ ఉసురు కొడితే ఆ వేడికి మాడిపోతారా. మేము అసలు ముట్టుకోలేదు నాన్న. రామా, మిమ్మల్నే దొంగలంటారేమిట్రా? దొరికేదాకా అందరూ దొరలే కదా. అసలు మా దొరల్లోనే దొంగలుండొచ్చు. ఉండొచ్చుగా, ఏడ్చినట్టే ఉంది.
మా సొమ్ము మేము దొంగతనం చేయటం ఏమిటి? అసలు వెనక్కి ఎందుకు వస్తాం? దొంగలైతే మేము మరి ఎందుకు కూర్చుంటాం? మీరే దాచేసి మా మీద నిందేసి పోయిందని నమ్మించేస్తే ఊరానికి మీ జవాబుదారీ ఉండదుగా. నోర్మై కన్నప్ప, నువ్వు వెళ్ళి పోలీసులకు ఆకేశ్వరా, క్షణంలో దారికొస్తారు. చాలా కరెక్ట్ కన్నప్ప. దొరలకి దొంగలకి అందరికీ మంచిది. అవును, పిలవండి. పనిలో పని 2 లక్షలకి 20 లక్షలు ఇంత సులువుగా ఇప్పించే ఆ ఢిల్లీ ఆఫీసర్ గారు ఎవరో కూడా తెలిపోతుంది. అవును, వారికి ఈ ఊరి మీద ఇంత ప్రేమ ఎందుకో, అంత పెద్ద ఫ్యాక్టరీని ఇక్కడే ఎందుకు మంజూరు చేస్తున్నారో అది తెలుస్తుంది. పోలీసులు వస్తేను గోయిందారామ, ఫ్యాక్టరీ గీక్టరీ గోయిందారామ, ఆస్పత్రి గీస్పత్రి గోయిందారామ, లేబరు కాలనీ గోయిందారామ, గోయిందా గోయిందా. नो नो नो, ऐसे मत कीजिए, मेरे पिताजी नाराज हो जाएंगे. उन लोगों का छोड़ दीजिए ना. నాన్న వద్దు, వాళ్ళ నాన్నగారు పెద్ద ఆఫీసర్. నన్ను బట్టి మన గ్రామం మీద జాలిపడి లోపాయి గారికి ఫ్యాక్టరీ ఇప్పిస్తా ఉన్నారు. పోలీసులు గీలుసులు వచ్చి ఆయన పేరు రచ్చకెక్కితే మళ్ళా గడిగే ఊళ్ళు ఆయనకి చాలా ఉన్నాయి. వద్దు, పోలీసులు వద్దు. అయినా పోలీసులకి మన గ్రామానికి కనెక్షన్ వద్దులేండి. అసలు ఏనాడున్నాయి గనక ఆ, మరేం భయం లేదు. దొరగారు, మన సమస్యల్ని మనమే చక్కబెట్టుకుందాం. ఈ కుర్ర వెధవల్ని వెలేసి తిండి లేకుండా మార్చేస్తే సరి. అవును, వీళ్ళెవరికి అన్నం నీళ్లు ఇవ్వకూడదు, పనిలోకి రానివ్వకూడదు. మన చుట్టుపక్కల 12 గ్రామాల్లోనూ నా మాటగా దండోరా కొట్టించు. ఏటికి 3 రోజుల్లోగా ఆ డబ్బు కట్టకపోతే నడి వీధిలో నిలబెట్టి చచ్చేదాకా కొరడాలతో కొట్టిస్తాను. మీరు మమ్మల్ని వెలేసేదేమిటి? మేమే మిమ్మల్ని వెలేస్తున్నాం. నిన్ను గుడ్డిగా నమ్మిన పెద్దల్ని, మీకు భయపడి కళ్ళు నోరు చెవులు మూసుకున్న పిరికి వాళ్ళందరినీ వెలేస్తున్నాం. వెలేసి పారిపోవటం లేదు. మీకు పక్కలో బల్లెల్లా, గుండెలో మంటల్లా, కలలో యమదూతల్లా ఊరి చివర నిలబడతాం. ఈ ఊరిని మేల్కొలుపుతాం. ఊరు మేల్కొన్నాక మీరు మిగలరు. ఇలా ఏం చేశానని మీరు పొంగిపోవడం తప్ప వాళ్ళ పనే బాగుంది. 2 లక్షలు పట్టేసి ఊరవతల కాలు మీద కాలేసి కూర్చున్నారు కుర్రనయ్యాడు. డబ్బు పోవడం కన్నా మనల్ని ఎదవలన చేశారన్న బాధ మరీనయ్యా. చిత్తం, దెబ్బ కొట్టడమే తప్ప తినడం తమ జాతకంలో లేదని గర్వపడ్డారు. ఇప్పుడు ఏమైందని? నాకు సిర్రెక్కిందంటే నరికి అవతల పారేస్తాను ఆ కొడుకుల్ని. అయ్యా, ఒక్క మద్దతు దాటడమే కష్టంగా ఉంది ఈ రోజుల్లో. 5 కూనీలంటే. కన్నప్ప, ఇలా మాట మాటకి వంకలు పెట్టి దెప్పకపోతే నీ వీరబుర్రలో ఉన్న గొప్ప గొప్ప ఐడియాలు చెప్పాడు రోజు. కొంప తగలేయడమా? ఈ నాళ్ళకి నా బుర్రతో గొప్ప ఆలోచన చేసావయ్యా. బాగుంది. ఏం బాగు? నా బొంద బాగు. నిప్పండిస్తే వాళ్లతో పాటు మన 2 లక్షలు కూడా పోతాయి కదా. అదే పోతే పోనే, ఊరు బాబు సొమ్మే కదా. చిత్తం మన లక్ష్యం అనుకుంటుంది.